నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ ఆయన పైసలు ఇస్తాడు పెట్రోల్కి. ఇచ్చినోళ్ళే బోర్డు 500 రూపాయలు. నీ పైసలు నీకు ఇచ్చేస్తా. ఓహో సరే సరే పోయిరా పోయిరా రంగే. ఇప్పటికైనా డబ్బు రత్నానాయి తిరిగి వస్తా. నేనేందో చూపిస్తా. మామా నేను కూడా ఇంట్లోకించి వచ్చేసిన. ఏమ్రా మీ అయ్య నిన్ను కూడా ఇంట్లోకి వెళ్ళలేదంగిండా? లేదు మామ, నేనే వచ్చేసిన. సరేరా ఫస్ట్ అయితే లోపలికి కొట్టిండారా మీ అయ్యా? మామా ఫోటోగ్రఫీలో మంచి ప్రో అవ్వాలంటే ఏం చేయాలి మామా? మంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలి మామా. ఈ కెమెరా సరిపోతుందా, ఇంకా పెద్దదేమన్నా తీసుకోవాలా? ప్రశాంతంగా నిద్ర కూడా పోనివాడు. ఏమైంది మామా? సరిపోతుంది మామ. పొద్దున్న దూడలు అమ్మినావు కదా, పోయి దాంట్లో ఫోటోలు తీసుకురాపో. గదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే. ఎందుకు మామా చెప్పొచ్చు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నాకు 2 ఫోటోలు తీ మామ. ఏంది మామ కర్రగా వస్తుంది? మంచి కెమెరా కొనిచ్చినావా లేదంటే సెకండ్ హ్యాండ్ కొనిచ్చినావా? బ్యాటరీ పుల్లలు ఉన్నాయా లేవా? ఆగరా, దీన్ని లెన్స్ క్యాప్ అంటారా. నీకున్న తెలివికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఏందిరా? హాలీవుడ్ రేంజ్ కూడా పోవచ్చు. మూసుకొని పని నేర్చుకోరా, బయటికి పోయి ప్రాక్టీస్ చేయి. రూల్స్ బేసిక్ సెట్టింగ్స్ నేను నేర్పిస్తాను. మామ ఈ ప్రాక్టీస్ చేయడానికి మనకు మోడల్స్ ఉన్నారా? మోడల్స్ ఉంది కదరా మీ ఊరు సూపర్ మోడల్ గయామిని, పోయి దాని ఫోటోలు తీసుకురాపో. అరే భలే గుర్తు చేసినవురా. మా ఇట్లా అర్థమైందా? హలో యామిని, ఎట్లున్నావు? హాస్టల్ ఎట్లుంది? మంచిగానే ఉంది. చెప్పు, ఎందుకు కాల్ చేసావు? నేను కెమెరా కొన్నా, ఫోటోలు తీయడానికి మోడల్స్ కావాలి. నువ్వైతే బాగుంటావని. వస్తావా? సన్ రైజ్లో ఫోటోలు తీస్తా. అమ్మో, ఫోటోషూటా? అప్పుడు నేను ఆ ఫొటోస్ ఇన్స్టాలో పెట్టినాక నాకు సినిమా ఛాన్సెస్ వచ్చి నేను హీరోయిన్ అయితే మా డాడీ ఒప్పుకుంటాడా? ఏహే ఏం కాదు, అప్పుడు నేను కూడా డైరెక్టర్ అవుతాను కదా, అప్పుడు ఒప్పిస్తా మీ నాన్నని. పక్కా కదా? పక్కా, ప్రామిస్. అయితే రేపు పోదామా మరి? సరే పోదాం. మంచిగా ఉందిలే బన్నీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. మంచిగుంది. ఇచ్చుడు బాగుంది. గొప్పడు అయిపోతావురా బన్నీ. బాగుంది కదా? అవును. సెకండ్ వన్ చూడు. పని రేపు ఒక స్పెషల్ కాస్ట్యూమ్ వేసుకొని వస్తా. ఏంటది? చూపించచ్చుగా ఫొటోస్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కకృతి పడకు, రేపు చూస్తావుగా.